అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో రీసెంట్గా మనం ఒక రోజు క్రితట తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏ ఏ మారణాయుధాలు దొరికాయి, ఏ హింస క్రియేట్ చేద్దాం అనుకున్నారు, ఎంత రచ్చ చేద్దాం అనుకున్నారు. సో ఆ కాన్స్పిరసీ మొత్తం మనం ఒక వీడియో త్రూగా చేసాం. దానికి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది టీడీపీ దగ్గర నుంచి డబ్బులు ఎంత తీసుకున్నామని, లేదు స్టోరీ నరేషన్ బాగుంది, పాలిటిక్స్లోకి వెళ్ళు అని చెప్పి కామెంట్ చేశారు. సో కట్ చేస్తే ఇందాక నేను ట్విట్టర్లో స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో కనిపించింది. నాకు నిజంగా చాలా ఫస్ట్ కాసేపు నవ్వుకున్నా. బీజిఎం మస్ట్, మీరు బీజిఎం మిస్ అవ్వదు. యా, మీకు అర్థమే ఉంటుంది నాకు తెలిసి. జోలాలి అనలేదే చిన్నాడు నేను ఇప్పుడు ఈ ఊరి ఉయ్యాల. అసలు అంత పెద్ద ఎలివేషన్ నాకు ఇప్పుడు అర్థం కాలేదు ఎందుకు, దేనికోసం ఎలివేషను, ఏం చేసిన ప్రత్యాపారం ఏంటి. వీళ్ళందరూ నన్ను పాలిటిక్స్లోకి వెళ్ళి చెప్పి మాట్లాడుతున్నారు, కానీ ఇంతమంది ఎందుకు వచ్చారండి, దేనికి వచ్చారు వీళ్ళంతా? డబ్బులు ఇస్తే వచ్చారు. నిజంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏదో గొప్ప గొప్ప అనుకుని రాలా. అయితే వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అనమాట, పేటిఎం బ్యాచ్. సాయంత్రానికి ఇళ్ళ పోయేసరికి డబ్బులు పడతాయి. సరే, కొంతమంది అభిమానులు ఉంటారు, మహా అయితే ఒక 10%, 15% అనుకుందాం. ఎందుకు 10%, 15% అన్నానో కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, దానికి ఒక కన్క్లూజన్ ఇస్తా. సో ఇలాంటి నేపథ్యంలో అసలు మనోడు చేసింది ఏంటి? యా, ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి. మనోడు చేసిన చండాలు ఇదంతా ఏంటి? ఇవి గ్రానైట్లు, రాళ్ళు, ఎంటీ బీర్ బాటిల్స్. దేనికోసం? తలకాయలు పలగొట్టడానికి. అర్థమైందా? మనుషులు కాపాడటానికో ఇంకోటి కాదు, తలకాయల పలగొట్టడానికి ఈ బీర్ సీసాలు ఇవన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నారన్నమాట అనంతపురంలో. దేనికోసం? నారా లోకేష్ మీద అక్కడున్న ఎంఎస్ రాజు, ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎంఎస్ రాజు, నారా లోకేష్కి దగ్గరగా ఉండి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, ఏంటిది అని ప్రశ్నిస్తే నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చాలా ఆయన సింపతి కోసం చాలా ప్రయత్నిస్తారు బేసిక్గా. నిజంగా అసలు అంటే సింపతి మీ పార్టీ నేతల్లోనే కాదు, ఎవరి దగ్గర రాదు, ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ నేతలు. ఎందుకు అంటున్నాను ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ నేతలు? సరిగ్గా కళ్యాణదుర్గం దగ్గర 2 weeks బ్యాక్ అని ఐ థింక్ ప్రొద్దుటూరు పెళ్ళికి వెళ్ళి వస్తున్నాడనమాట. సరిగ్గా కళ్యాణదుర్గం దగ్గరికి వచ్చేసరికి ఒక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఒక టిప్పర్ లారీ, ఆ టిప్పర్ లారీ అయితే ఉంటుందో నన్ను గుద్దేద్దాం అనుకుందని చెప్పాడు. అసలు మరి వినటానికి విల్లింగ్గా ఉందని చెప్పారా లేకపోతే ఏంటో తెలియదు, కానీ సరే టీడీపీ వాళ్ళకి చెప్తే ఏమంటారు, మాకేం అవసరం, అసలు ఆయన మేము ఒక మనిషిలా కూడా మేము చూడం, ఆయన ఓడిపోయాడు, ఆ బాధలో ఉన్నాడు, ఏవేవో మాట్లాడకుండా అని చెప్తారు. మరి ప్రతిపక్షం వైసీపీ మరి నమ్మాలి కదా, వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు అసలు పొర్రపాటును కూడా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళే సరే అంటే కనీసం సింపతికైనా సరే తోపుదుర్తి మనవడే ప్రకాష్ రెడ్డి, ఇన్నాళ్ళు జగనానికి చాలా దగ్గరగా ఉన్నాడు, మనవాడిని మనం కొంచెం సపోర్ట్ చేసుకోవాలి. అట్లా చేస్తాడు కూటమి వాళ్ళు, మావాడిని చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి లబో దిబోమని అన్న నాయకుడు లేడు. ఒకవేళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే వినే నాయకుడు కూడా లేడు. సో ఇలాంటి నేపథ్యంలో మనోడిని అరెస్ట్ చేశారు. ఎందుకు? అక్కడ హింస జరగకూడదని. ఆల్రెడీ ఎంఎస్ రాజు మీద చాలా ఎలిగేషన్ చేశాడు. అయితే అనంతపురంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్నటువంటి ఇల్లుని సో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొందామని ప్రయత్నిస్తున్నాడని 2 కోట్ల రూపాయల 70 లక్షలకి ఎంతో. దానికోసం నన్ను ఇంట్లో కూడా ఉంచనివ్వడా అని యుగోకి పోయినటువంటి మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు బేసిక్గా ఆ ఎమ్మెల్యేకి ఆ ఇల్లు యజమానికి ఎప్పటి నుంచో రిలేషన్స్ ఉన్నాయి, అది వేరే కథ. ఆ విషయం ఈయనకు తెలియదు పాపం. సో ఈయనేంటి ఆయన మీద ఎప్పటి నుంచో ఎలిగేషన్ చేస్తున్నాడు, ఇంకో దళితుడనో ఇంకోటనో ఏదో రకం తొక్కేయాలి, అక్కడ హింస క్రియేట్ చేయాలి. నెక్స్ట్ అలాగూ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, జగన్ గారి దృష్టిలో పడాలి అని చెప్పి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది ఉంటారు కదా, బోరుగడ్డ అనిల్ కుమార్ కావచ్చు, ఈ ప్రశ్న రావణ్కి కావచ్చు, వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే రప్చర్ క్రియేట్ అవుతుంది. ఈయనకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అక్కర్లేదు హైకమాండ్ నుంచి, ఆయన పోయిందే దారి చేసిందే వేట అన్నట్టు పోతున్నాడు అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ మాజీ ఎమ్మెల్యే కదా ఎంతైనా సో మనోడికి రీసెంట్గా కూడా ఆ గన్మెన్స్ కూడా తీసేసినట్టున్నారు. అండ్ వాళ్ళ తమ్ముడు ప్రకాష్ రెడ్డి, ఆయన పేరు రాజశేఖర రెడ్డి ఉంది, ఆయనకు కూడా ఒక హత్య కేసులో ఆయనకు కూడా గన్మెన్లు కూడా తీసేశారు. ఆయన పరిస్థితి కూడా బాగాలేదు పాపం. కేసులు కోర్టులు అన్నీ వెంటాడుతున్నాయి. గత 5 ఏళ్లలో చేసిన తప్పులు ఈయన ఎలాగైతే
ఈయన మీద కేసులు కోట్లు అన్నీ పడుతున్నాయో ఆయన మీద కూడా అంతే ఉంది. వీళ్ళ పరిస్థితి కొంచెం బాగాలేదు, లో నడుస్తుంది అంటారు కదా. టైం బాగాలేనప్పుడు అట్టిపండు తిన్నా మనకి పన్ను ఇరిగిపోద్దని. సో పరిస్థితి లిటరల్గా అలా ఉందన్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో మనోడు ఎలాగైనా సరే టీడీపీ వైసీపీ గొడవ పెట్టి ఇతని మనుషుల్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చి రమ్మని చెప్పి వాళ్ళ సాయంత్రం కల్లా మందు ఆపించి ఆ తర్వాత గొడవ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. కానీ కట్ చేస్తే గొడవ జరగల, పోలీసు వాళ్ళు వచ్చారు. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా లోపల ఫస్ట్ వెళ్ళనివ్వలేదు. యాక్చువల్గా ఈ వీడియో పోలీసు వాళ్ళు తీసిందే, కానీ వాళ్ళు వెళ్ళనివ్వలేదు అనమాట. ఎందుకు వెళ్ళనివ్వలేదు? పైకి వెళ్తే బండారం బయటపోద్ది కాబట్టి పైకి పోనివ్వలే. పైకి మేము వెళ్ళాలి, మా విధి నిర్వహణలో మీరు అడ్డు రాకండి, డ్యూటీని ఆపొద్దు అని చెప్పి పోలీసులు కొంచెం గట్టిగా మాట్లాడితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పైకి పంపించారు, వాళ్ళు మాట్లాడారు, అంతా జరిగింది. దాని తర్వాత కట్ చేస్తే ఈ వీడియో బయటకు వచ్చాయి. అంటే ఎంత పెద్ద కాన్స్పిరసీ ఉందో అర్థం చేసుకోండి. అసలు ఇష్యూ అనేది చాలా చిన్న మ్యాటర్. ప్రతి రాజకీయ నాయకుడికి వేరే పార్టీ వాళ్ళతో సవాళ్ళు ఉంటాయి, ప్రతి సవాళ్ళు ఉంటాయి. అది కామన్, క్వైట్ కామన్. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు తిట్టుకుంటారు, ఆ వైసీపీ వాళ్ళు, ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, లేకపోతే పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు తిట్టుకుంటారు. అది క్వైట్ కామన్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రజాస్వామ్యబద్ధంగా హేతుబద్ధంగా ఉండాలి, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ మరి హింసను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? దీని మీద కనుక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాన్స్పిరసీ కావాలే కుట్ర చేస్తున్నాడు అని చెప్పి కనుక కేసు పెడితే పరిస్థితి ఏంటి? దాన్ని మళ్ళీ వేరే విధంగా రుద్దుతారు. మళ్ళీ మొదలుపెట్టేది మీరే, ఆపేది మీరే. మళ్ళీ వేరే వాళ్ళు ఒక మాట అంటే మాత్రం తట్టుకోలేరు అనమాట. ఏంటండి తప్పు కదా, ఇలా మరి ఇట్లా చేయకూడదు కదా, ఈ బీర్ బాటిల్ ఏంటి, ఈ లోకం ఏంటి, రాళ్ళు ఏంటి, ఎవరికైనా తగిలితే పరిస్థితి ఏంటి, స్పాట్ డెడ్ అయిపోతారు. కనీసం 100 బీర్ బాటిల్స్ ఉన్నాయంట. 100 అక్కడికి ఎవరైతే ఆ ఇంటి ప్రెమిసెస్లోకి వస్తారో ఆ గ్రనైట్స్, ఆ రాళ్ళు ఇంటి బయట కూడా పెట్టుకున్న రాళ్ళు. ఎందుకంటే ఒకవేళ టీడీపీ వాళ్ళు కనుక ఎక్కువ వస్తే, జనసేన టీడీపీ వాళ్ళు కనుక ఎక్కువ వస్తే గట్టి కొట్టేద్దామని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. వాళ్ళందరితో మనుషులతో మాట్లాడి పెట్టారు. ఆ ఇంటి అనంతపురంలోని వాళ్ళని అయితే తోపుతుడి ప్రకాష్ రెడ్డి ఉంటున్నటువంటి ఇంటి చుట్టూ వాళ్ళు మొత్తం రెడీగా ఉన్నారు, ఫోన్ చేస్తే వచ్చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ అనమాట. కట్ చేస్తే పోలీసు ఎంట్రీ ఇవ్వడం వల్ల చాలామంది ప్రాణాలు, చాలామందికి ఎలాంటి గాయాలు అవ్వకుండా అందరూ వాళ్ళ సేఫ్గా ఉన్నారు. మరి ఇలాంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి వీళ్ళు చేసేది ఏంటి? హారతులు. మన శ్రీవారి కనుక నిత్య కైంకర్యం ఉంటుంది కదా, అసలు ఆయన సాంగ్స్ ఆయన ఎవరు మీకు మ్యూట్లో చూపిస్తున్నా, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. సో ఇది మ్యాటర్. జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు. మీరు నిజంగా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కనుక కరెక్ట్ పద్ధతిలో పెంచితే పెద్దయ్యాక పిల్లలు ఇలా తయారవ్వరు, పెంచకపోతేనే తయారవుతారు. మనల్ని తిట్టినోడిని మాట్లాడటం ఒక ఎత్తు, వాడిని కూడా తిట్టడం ఒక ఎత్తు, కానీ తిట్టాడు అరిచాడని చెప్పి వెళ్ళి చంపేయడం అంత కరెక్ట్ కాదు. కరెక్ట్ కదా? మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.